ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం జరుగుతోంది. స్వర్ణలత రంగాన్ని వినిపిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బోనాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. నగర పెద్దలు ఏం చేస్తున్నారు? వారి వస్తువుని అమ్మవారిని ఆలోచన చేయడం, ఆ తదనంతరం అమ్మవారు ఆశీర్వాద గొడవని తెలియజేయడం కొద్ది క్షణాల్లో జరుగుతుంది. దయచేసి యోగ చెట్టు దగ్గర ఉన్నటువంటి 20,000 నిశ్శబ్దాలు పాటించాలి. 600 నిశ్శబ్దాలు పాటించాలి. సెల్ ఫోన్లు మూసిపెట్టుకోండి. సెల్ ఫోన్లు తిరగరాదు. దయచేసి అమ్మవారికి ఏ విధమైనటువంటి ఇరకాటం కలిగినా అమ్మవారి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం మర్యాదం చూడాల్సి వస్తుంది. నిశ్శబ్దాన్ని మాత్రం పాటించాల్సింది. మన యొక్క ఆలయంలో ఉన్నటువంటి పెద్దలందరూ సమావేశమైనారు అమ్మవారి యొక్క ఈ దివ్య బాణిని వినడానికి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఫోటోలు క్లిక్కు కొట్టరాదు, టిక్కు కొట్టరాదు, ఫ్లాష్ అనేది కొట్టరాదు, అమ్మవారికి ఎదురుకుండా ఉండరాదు. ఆయన వారికి సెల్ ఫోన్లు తీసేయండి. సెల్ ఫోన్లు తీసేయండి. పేరు 6 3 కప్పిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పరుషాలు మద్దులు మారెళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగా మా బట్లు భైరవుడా గంబాల సదరమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరా గజల రూపము వెనకది నామరా ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై తిరగొట్టి పగలు సాక్షిగా పద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెంగవేళ్ళు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా
12 హస్తాల భాగరథి గంగా, 9 హస్తాల దమకటి గంగా, కౌశ గంగా, రడగంగా, రక్తగంగా. నూనెకుండలో ఉండే నలుపుల గంగా, తేనెకుండలో ఉండే తేలేటి గంగా, పాలకుండలో ఉండేటి పాతాల గంగా, సొప్పబెల్ల ఉండే తెప్పల గంగా. గంగ నువ్వు లేందే గడి ఆగలేం. శివునికి శివం పూజ నేడు, పరమేశ్వరునికి శావలేదు. మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి, పికల మాణధరి, జనుడు జాలది గంగా. రామ రామాన శంకర రమణ లింగం, కాలన గజ్జలు, గౌడ దర్శనాలు, కలియ పరీక్షలు, మూకన్న భూత చంద్రం దాసుకొని నష్టే ఛత్రకన్ను దాసుకొని 14 హస్తాలు ధరించిన మహంకాళినంటి చిన్న ఈరభద్ర అక్క మసిదేవి దూలు విధి లాచిరి విధి మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది, 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లవాడ సకం పేట విధి. చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమాల. మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నెర జయించిన ఆనందేశు సత్యనారాయణ. నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినది నా బులక సుందరి, కర్రవిచ్చిన కైలాసవతి. దమ్మరాని డోలు నాది పంబలని పంపాల జుడు నా బయల వానిది, బ్యాగల కట్ట నా కసకలను సదరస బండ నా బ్యాగింటిది, నదిగంపన వడ్ల వానిది, బర్షన్ నా కమ్మరింటిది, కోలి మీన సాలాని బంగారాన సరసమైన వాటాన, బాలని బంగారాన బంగారం దాని పట్టుకంటన మాదగింటి గూటాన. పెద్దలనంటి పెద్దమ్మనంటి, దండు మారమ్మనంటి, పల్లెలమ్మనంటి, ఇడుగులమ్మనంటి. లక్ష్మి నేనే, భూలక్ష్మి నేనే, ధనలక్ష్మి నేనే. వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి, అన్నలకు కరుపమ్ము నల్లబోసినంటి, గడ్డలమ్మనంటి, సూదులమ్మనంటి, కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు. పీనుగుల వలన శరణము, 7 రక్క జలము యాకంగా ఉన్నాము. తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం. ఇన్ని కోట్ల మంది, లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి మా ముందు ప్రత్యక్షమైన తల్లి. చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద బలాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఘటాల ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపలతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు శాఖలు సమర్పించి, బోనాలు సమర్పించి, పూజలు చేసి అన్ని సమర్పించారు తల్లి. సంతోషమా తల్లి, తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి. ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పతికిల బాలాది అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. కోటి ప్రజలు నేను ఎదురు చూస్తున్నారు తల్లి. ఎందుకు చెప్పాలి రా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా. నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి?
కాదు తల్లి, నువ్వు బుద్ధునికి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, నువ్వు ఏం తక్కువ చేస్తున్నావు అని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలబచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. అమ్మా, ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప